హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నిన్న ఏంటి నేర్చుకున్నాము? వృక్ష కణజాలాలు నేర్చుకున్నాం కదా! ఏంటది? విభాజ్య కణజాలము, శాశ్వత కణజాలము, మళ్ళీ సరళ శాశ్వత కణజాలము, సంక్లిష్ట శాశ్వత కణజాలాల గురించి నేర్చుకున్నాం. ఈరోజు జంతు కణజాలం గురించి నేర్చుకుందాం. ఇప్పుడు జంతు కణజాలం తీసుకుంటే ఫస్ట్ చూడండి, జంతు కణజాలాలు. మనం శ్వాస తీసుకున్నప్పుడు మన ఛాతీ భాగంలో కదలికలను మన అనుభూతి చెందుతాం. ఈ శరీర భాగాల కదలికలను ఎలా చూపిస్తున్నాయి? దీని కొరకు మనం కండర కణాలు అనే ప్రత్యేక కణాలు ఉన్నాయంట. అంటే ఛాతీ భాగంలో కదలికలను మనం అనుభూతి చెందుతాం కదా! ఈ శరీర భాగాల కదలికలను ఎలా చూపిస్తున్నాయి? ఛాతీ భాగంలో ఏంటంటే దీని కొరకు మనలో కండర కణాలు అనే ప్రత్యేక కణాలు ఉన్నాయంట. ఈ కణాల యొక్క సంకోచ సడలికలు కదలికలకు దారితీస్తుంది. ఫస్ట్ చూస్తే జీర్ణాశయము. దీనిలో నునుపు కండర తంతువులు ఉంటాయి. జీర్ణాశయంలో నునుపు కండర తంతువులు ఉంటాయి. నెక్స్ట్ కండర తంతువుల స్థానం అని ఇచ్చాడు. కేంద్రకము, నునుపు కండర తంతువు, కణం. ఈ కణంలో నునుపు కండర తంతువు ఉంటుంది. నెక్స్ట్ కేంద్రకం అనేది ఉంటుంది. కండర తంతువుల స్థానం అని ఇచ్చాడు. నెక్స్ట్ తీసుకుంటే ఇది కొంచెం ఇంపార్టెంట్. దీని నుంచి బిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, శ్వాసక్రియలో మనం ఆక్సిజన్ పీల్చుకుంటాం కదా! ఆక్సిజన్ ఎక్కడికి వెళ్తుంది? ఊపిరితిత్తుల్లో ఈ ఆక్సిజన్ రక్తంలోనికి శోషించబడుతుంది. ఊపిరితిత్తుల్లో ఈ ఆక్సిజన్ అనేది రక్తంలోనికి శోషించబడుతుంది. శరీరం యొక్క అన్ని కణాలకు రక్తం ద్వారా సరఫరా చేయబడుతుంది. ఆక్సిజన్ దేనివల్ల సరఫరా చేయబడుతుంది? రక్తం ద్వారా. కణాలకు ఆక్సిజన్ ఎందుకు అవసరం అని ఇచ్చాడు. ముందు పాఠంలో చదివిన మైటోకాండ్రియా విధులను తన ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. రక్తం ప్రవహిస్తూ వివిధ పదార్థాలను శరీరంలో ఒక భాగం నుంచి వేరో భాగానికి మోసుకొని వెళ్తుంది. రక్తం అనేది ప్రవహిస్తున్నప్పుడు వివిధ పదార్థాలను శరీర భాగం నుంచి ఒక భాగం నుంచి వేరో భాగానికి మోసుకొని వెళ్తుంది. ఉదాహరణకు ఇది ఆహారము, ఆక్సిజన్ అన్ని కణాలకు తీసుకొని వెళ్తుంది. రక్తం అనేది ఆహారాన్ని మరియు ఆక్సిజన్ని అన్ని కణాలకు తీసుకొని వెళ్తుందంట. ఉదాహరణకు ఇది ఆహారము, ఆక్సిజన్ అన్ని కణాలకు తీసుకొని వెళ్తుంది. అన్ని శరీర భాగాల నుంచి వ్యర్థ పదార్థాలను సేకరించి విసర్జన కొరకు అన్ని శరీర భాగాల నుంచి వ్యర్థ పదార్థాలు ఏది సేకరిస్తుంది? రక్తం. సేకరించి విసర్జన కొరకు ఎక్కడికి పంపిస్తుంది? కాలేయము మరియు మూత్రపిండాలకు అందజేస్తుంది. కాలేయము మరియు మూత్రపిండాలకు అందజేస్తుంది. చూడండి, మన శరీరంలో కణజాలాలకు ఉదాహరణగా కండర కణజాలంను గుర్తించవచ్చు. కణజాలానికి చేసే పనిని బట్టి, ఇక్కడ కూడా పనిని బట్టి అని ఇచ్చాడు చూడండి. జంతువుల్లో కణజాలాలను పలు రకాలుగా విభజించవచ్చు. కణజాలాలు చేసే పనిని బట్టి విభజించవచ్చు అంటే అవి చేసే పనిని బట్టి ఉపకళా కణజాలము, సంయోజక కణజాలము, కండర కణజాలము మరియు నాడీ కణజాలము. చూడండి, ఫస్ట్ డేటి ఉపకళా కణజాలం, తర్వాత సంయోజక కణజాలం, నెక్స్ట్ కండర కణజాలము మరియు నాడీ కణజాలం. రక్తం అనేది ఒక రకమైన సంయోజక కణజాలము. కండరాలు కండర కణజాలాన్ని ఏర్పరుస్తాయి. సంయోజక కణజాలానికి ఉదాహరణ ఏంటి? రక్తము. ఉపకళా కణజాలము, సంయోజక కణజాలము, నాడీ కణజాలం అంటే నాడీ కణాలు ఉంటాయి. కండర కణజాలంలో కండరాలు ఉంటాయి. కండరాలు కండర కణజాలాన్ని ఏర్పరుస్తాయి. సంయోజక కణజాలానికి ఉదాహరణ ఏంటి? రక్తము. చూడండి, ఫస్ట్ ఉపకళా కణజాలం. జంతువుల్లో శరీర భాగాలకు కప్పి ఉంచి రక్షణనిచ్చే కణజాలాన్ని ఉపకళా కణజాలం అంటారు. అంటే శరీర భాగాలకి కప్పుతుందన్నమాట. కప్పి రక్షణనిచ్చే కణజాలాన్ని ఏంటంటారు? ఉపకళా కణజాలము. ఉపకళా కణజాలము శరీర అంతర్భాగాలను మరియు కుహరాలను కప్పి ఉంచుతుంది. రక్షణ ఇవ్వడానికి బాహ్య భాగాలను కూడా కప్పి ఉంచుతుంది, అలాగే అంతర్భాగాలను మరియు కుహరాలను కూడా కప్పి ఉంచుతుంది. ఏంటది? ఉపకళా కణజాలం అంటే కప్పి ఉంచడానికి ఉపయోగపడుతుంది. చూడండి, శరీరంలో వివిధ అవయవ వ్యవస్థలను వేరు చేస్తుంది. చర్మము, నోటి లోపల పొర, రక్తనాళాల పై పొర. చూడండి, చర్మం పైన ఉంటది, కప్పుతుంది కదా. నెక్స్ట్ నోటి లోపల పొర అంటే నోటి లోపల కూడా కప్పుతుంది. రక్తనాళాల పై పొర, ఊపిరితిత్తుల వాయుగోనులు, వృక్క నాళాలలో ఉపకళా కణజాలం ఉంటుంది. ఎక్కడెక్కడ ఉంటుంది? ఫస్ట్ చర్మం పైన ఉంటుంది, నోటి లోపల పొరలో ఉంటుంది, రక్తనాళాల పై పొరను ఉంటుంది, ఊపిరితిత్తులు, వాయుగోనులు, వృక్క నాళాలలో ఉపకళా కణజాలం ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఉపకళా కణజాలం ఎక్కడెక్కడ ఉంటుందని ఇవ్వచ్చు. ఉపకళా కణజాలము కణాలు దగ్గరగా అమరు ఉంటాయి. ఉపకళా కణజాలంలో కణాలు దూరం అమరు ఉంటాయా, దగ్గరగా అమరు ఉంటాయని ఇస్తాడు. దగ్గరగా అమరు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనం మొక్కల్లో తీసుకుంటే బాహ్య చర్మం పైన రంధ్రాలు ఉండవు. పత్రానికి మాత్రమే ఉంటాయి, కానీ మిగతా దగ్గర రంధ్రాలు ఉండవు. ఎందుకంటే బయట నుంచి హాని కలగకుండా. ఇక్కడ కూడా అంతే. ఉపకళా కణజాలంలో కణాలు దగ్గరగా అమరు ఉంటాయి. వాటి మధ్య అతి తక్కువ సిమెంట్ పదార్థం కలిగి ఉండి కణాంతర అవకాశాలు లేకుండా ఉంటాయి. చూడండి,
వాటి మధ్య అతి తక్కువ సిమెంట్ పదార్థం కలిగి ఉంటుందట. ఉండి కణాంతర అవకాశాలు లేకుండా ఉంటాయి. ఏ పదార్థమైనా శరీరంలో ప్రవేశించాలన్నా, బయటకు పోవాలన్నా ఉపకళా కణజాలం యొక్క ఒక్క పొరనైనా కనీసం దాటగలగాలి. చూడండి, ఏదైనా రావాలన్నా, పోవాలన్నా ఫస్ట్ దాన్ని దాటి వెళ్ళాలంట. బయటకు పోవాలన్నా ఉపకళా కణజాలం యొక్క ఒక్క పొరనైనా కనీసం దాటగలగాలి. ఫలితంగా వివిధ ఉపకళా కణాల పారగమ్యత, శరీరానికి బాహ్య పరిసరాలకు మధ్య, వివిధ అవయవాల మధ్య పదార్థాల మార్పిడి క్రమబద్ధంగా చేయడంలో ముఖ్య పాత్ర చూడండి, ఇప్పుడేంటి, ఒక శరీరానికి ప్రవేశించాలన్నా, బయటకు పోవాలన్నా తన దాటి వెళ్ళాలని చెప్తుంది. ఫలితంగా వివిధ ఉపకళా కణాల పారగమ్యత, శరీరానికి బాహ్య పరిసరాలకు మధ్య మరియు వివిధ అవయవాల మధ్య పదార్థాల మార్పిడిని క్రమబద్ధం చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఏది ఉపకళా కణజాలం అనేది ఏం చేస్తుంది? ఉపకళా కణాలు పారగమ్యత, శరీరానికి బాహ్య పరిసరాలకు మధ్య మరియు వివిధ అవయవాల మధ్య పదార్థాల మార్పిడికి క్రమబద్ధం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఉపకళా కణజాలం. ఒక రకంతో సంబంధం లేకుండా అన్ని రకాల ఉపకళా కణజాలాలు తంతుయుత ఆధార త్వచంతో తమ కింద గల ఇతర కణజాలాల నుంచి సాధారణంగా వేరు చేయబడి ఉంటుంది. చూడండి, ఒక రకంతో సంబంధం లేకుండా అన్ని రకాల ఉపకళా కణజాలాలు కూడా తంతుయుత ఆధార త్వచంతో, అన్ని ఉపకళా కణజాలాలకి ఏటి ఉంటుంది? తంతుయుత ఆధార త్వచంతో తమ కింద గల ఇతర కణజాలాల నుంచి సాధారణంగా వేరు చేయబడుతుందంట. తంతుయుత ఆధార త్వచం ఉంటుంది, ఏ ఉపకళా కణజాలానికైనా ఉంటుంది. ఉపకళా కణజాలాల్లో మళ్ళీ రకాలు కూడా కొన్ని నేర్చుకుంటాం. వివిధ రకాల ఉపకళా కణాలు వాటి ప్రత్యేక విధులకు తగిలినట్టుగా, మళ్ళీ ఇక్కడ విధులు అని ఇచ్చారంటే దానికి పనికి బట్టి విభజిస్తారనమాట, వాళ్ళు చేసే పని బట్టి. ఇప్పుడు మనుషుల్లో కూడా చూడండి, వేరే పనులు ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలాగా విధులు బట్టి వాటికి విభజిస్తామన్నమాట. తగినట్లుగా విభిన్న నిర్మాణాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు రక్తనాళాల త్వచ కణాలు లేదా ఊపిరితిత్తుల వాయుగోనులు వంటి విచక్షణాస్తర ఉపరితలం ద్వారా పదార్థాల రవాణా జరిగే తలాల్లో సరళ బల్లపరుపు ఉపకళా కణజాలం అనేది ఉంటుందంట. చూడండి, ఇక్కడ ఏంటి, రక్తనాళాల త్వచ కణాలు, రక్తనాళాల యొక్క త్వచ యొక్క కణాలు లేదా ఊపిరితిత్తుల వాయుగోనుల నుంచి వంటి విచక్షణాస్తర అంటే ఏది అవసరమో అదే పంపిస్తుంది. విచక్షణాస్తర ఉపరితలం ద్వారా పదార్థాల రవాణా జరిగే స్థలాలలో సరళ బల్లపరుపు ఉపకళా కణజాలం అనేది ఉంటుందంట. సరళ మరియు బల్లపరుపు ఉపకళా కణజాలం ఉంటుంది. ఎక్కడ? రవాణా జరిగే ప్రాంతాల్లో సరళ లేదా బల్లపరుపు ఉపకళా కణజాలం ఉంటుంది. దీన్ని సరళ శల్కల ఉపకళ అంటారు. స్క్వామ లేదా శల్కల అనగా పులుసులతో కూడిన చర్మం అని అర్థం. అంటే సరళ శల్కల ఉపకళ కదా. శల్కల అంటే ఏంటి అర్థం అంట? స్క్వామ లేదా శల్కల అంటే పులుసులతో కూడిన చర్మము అని అర్థం. పులుసుల మాదిరిగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సరళ శల్కల ఉపకళా కణాలు చాలా పలుచగా బల్లపరుపుగా ఉంటాయి. సరళ శల్కల ఉపకళా కణాలు చాలా పలుచుగా ఉంటాయి, బల్లపరుపుగా ఉంటుంది. ఇదిగోండి, ఇది శల్కల ఉపకళ, సరళ శల్కల ఉపకళ. ఇది ఎలా ఉంటుంది? బల్లపరుపుగా ఉంటాయి మరియు సున్నితమైన పొరను ఏర్పరుస్తాయి. ఆహార వాహిక చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆహార వాహిక అంటే ఆహార వాహిక, నోటి కుహరంలోని పొర శల్కల ఉపకళ చేత కప్పబడి ఉంటుంది. ఎక్కడెక్కడ? ఆహార వాహిక అంటే అక్కడ ఆహార నాళం మొత్తం కాదు, నోటితో ప్రారంభమవుతుంది. నెక్స్ట్ ఆహార వాహిక, జీర్ణాశయానికి ముందు భాగం వరకు కూడా అంతా కూడా ఆహార వాహిక. చూడండి, నెక్స్ట్ చూసుకుంటే ఆహార వాహిక నోటి కుహరంలో, చూడండి ఆహార వాహిక అనేది ఎక్కడి నుంచి ఉంటుంది? ఇక్కడ నుంచి ఉంటుంది. ఇది ఆహార వాహిక, ఇక్కడ నుంచి ఇక్కడికే. నేను 7th క్లాస్లో చెప్పినప్పుడు నీట్గా చెప్పాను, అప్పుడు విన్నారు కదా. ఇప్పుడు ఇది ఆశయ కుహరం తర్వాత ఏంటి? అన్నవాహిక లేదా ఆహార వాహిక ఇక్కడి వరకే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి జీర్ణాశయము, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు అవన్నీ వస్తాయి కదా. ఈ మొత్తాన్ని కలిపి ఏమంటారు? జీర్ణనాళము లేదా ఆహార నాళం అంటారు. ఇక్కడ నుంచి పాయువు వరకు జీర్ణనాళం లేదా ఆహార నాళం కదా. కానీ దీనిలో పార్ట్ ఏంటి? ఆహార వాహిక అంటే ఇక్కడి నుంచి ఇక్కడికే. ఇప్పుడు చూస్తే ఇక్కడే చూడండి, ఇక్కడ ఎక్కడ ఉంటుంది? ఆహార వాహిక నోటి కుహరంలో పొర శల్కల ఉపకళ చేత కప్పబడి ఉంటుంది. అంటే ఫస్ట్ భాగం అనమాట. నోటి నుంచి ఆహార వాహిక మరియు నోరి కుహరంలో పొర శల్కల ఉపకళ చేత కప్పబడి ఉంటుంది.
శరీరానికి రక్షణనిచ్చే చర్మం కూడా ఉపకళా కణజాలంతో తయారు చేయబడుతుంది. చర్మంలో ఉపకళా కణజాల కణాలు నష్ట నివారణకై అనేక వరుసలో అమరి ఉంటాయి. ఇలా పొరలు పొరలుగా ఉండటం చేత కణజాలాన్ని స్థరిత శల్కల ఉపకళ అంటారు. చూడండి, సరళ శల్కల ఉపకళ, స్థరిత శల్కల ఉపకళ. శల్కల ఉపకళ అనేది మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సరళ మరియు స్థరిత. సరళ అంటే ఎలా ఉంటుంది? సరళ శల్కల ఉపకళ ఎలా ఉంటుంది? పొలుసులతో ఉంటుంది. అదే స్థరిత శల్కల ఉపకళ ఎలా ఉంటుంది? పొలుసులుగానే ఉంటుంది, కానీ ఒకదాని మీద ఒకటి ఉంటాయి. చూడండి, ఇలా పొరలు పొరలుగా అమరి ఉంటాయి. ఈ కణజాలాన్ని స్థరిత శల్కల ఉపకళ అంటారు. ఓన్లీ ఒక్కొక్క పొలుసులుగా శల్కల అంటేనే పొలుసులు, కాకపోతే ప్లెయిన్ గా ఉన్నదాన్ని సరళ శల్కల అంటారు. అదే పొరలు పొరలుగా ఉంటే దాన్ని స్థరిత శల్కల ఉపకళ అంటారు. చూడండి, శరీరానికి రక్షణనిచ్చే చర్మం కూడా ఉపకళా కణజాలంతో తయారగును. చర్మంలో ఉపకళా కణజాల కణాలు నష్ట నివారణకై అనేక వరుసల్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇవ్వచ్చు బిట్టు, చర్మంలో ఏ ఏ ఏ ఉపకళా కణజాలం ఉంటుంది అని. అప్పుడు దాంట్లో ఏముంటుంది? స్థరిత శల్కల ఉపకళ. మామూలుగా శల్కల ఉపకళని ఇచ్చారనుకోండి పెట్టేయచ్చు, లేదా స్థరిత శల్కల ఉపకళ అని ఇచ్చారనుకోండి స్థరిత శల్కల ఉపకళ పెట్టాలన్నమాట. ఎందుకు? నష్ట నివారణకై. చర్మంలో ఉపకళా కణాలు ఉంటాయి కదా, ఎందుకంటే ఈ కణజాలాన్ని స్థరితోపకళా కణజాలం అంటారు. శరీరానికి రక్షణనిచ్చే చర్మం కూడా ఉపకళా కణజాలంతో తయారవుతుంది. చర్మంలో ఉపకళా కణజాల నష్ట నివారణకై అనేక వరుసల్లో అమరు ఉంటుంది. చూడండి, ఫస్ట్ సరళ శల్కల ఉపకళ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది? నోరు, నోటి కుహరంలోని మరియు ఆహార వాహికలో, అంటే ఫస్ట్ భాగాల్లో ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ తర్వాత ఏంటి వస్తాయి? ప్రేగులు వస్తాయి కదా, ఇలా గుర్తుంచుకోండి. ఫస్ట్, మిడిల్, లాస్ట్. ఇక్కడ నుంచి మనకి TSDSCలో ఇచ్చాడు. నెక్స్ట్ టెట్లో కూడా ఇక్కడ నుంచి పిట్ వచ్చింది. చూడండి, ఇది ఫస్ట్ ఎక్కడ? నోరు, ఆహార వాహిక కదా, ఈ రెండు గుర్తుంచుకోండి ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత ఇది పేగు లోపల పొర వంటి శ్వాసన స్రావక క్రియలు జరిగే చోట పొడవాటి ఉపకళా కణాలు ఉంటాయి. ఈ స్తంభాకార ఉపకళా కణజాలము ఉపకళ అంతటా అవరోధాలు దాటుకుంటూ కదలికలను సులభతరం చేస్తుంది. శ్వాసనాళంలో స్తంభాకార కణజాలము శైలికలను కూడా కలిగి ఉంటుంది. చూడండి, ఇది ఎక్కడెక్కడ ఉంటుంది? జీర్ణ వ్యవస్థకు, శ్వాస వ్యవస్థకు సంబంధించిన దగ్గర ఉంటుంది. ప్రేగు లోపల పొర వంటి శ్వాసన స్రావక క్రియలు జరిగే చోట పొడవాటి ఉపకళా కణాలు ఉంటాయి. ఎక్కడెక్కడ ఉంటాయి? శ్వాసన మరియు స్రావక క్రియల్లో జరిగిన చోట, అంటే చిన్న ప్రేగు శ్వాసన స్రావక క్రియలు జరుగుతాయి కదా, అక్కడ ఉంటాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ శ్వాస వ్యవస్థకు తీసుకుంటే శ్వాసనాళంలో స్తంభాకార కణజాలం శైలికలను కూడా కలిగి ఉంటుంది. ఈ శైలికలు చలనాలు శ్లేష్మమును ముందుకు తోస్తాయి. ఈ రకమైన ఉపకళా కణజాలాన్ని శైలికామయ ఉపకళా కణజాలం అంటారు. శైలికామయ ఉపకళా కణజాలం ఎక్కడ ఉంటుందంటే నాసిక, చూడండి, శ్వాసనాళంలో స్తంభాకార కణజాలం శైలికలను కలిగి ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? శ్వాసనాళంలో ఉంటుంది. దాన్ని ఏమంటారు? శైలికామయ ఉపకళా కణజాలం అని కూడా అంటారు. చూడండి, ఇది ఫస్ట్ నోరు, ఆహార వాహిక గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రేగు లోపల శ్వాసన మరియు స్రావక్రియలు జరిగిన చోట మళ్ళీ శ్వాస వ్యవస్థకు సంబంధించిన శ్వాసనాళంలో స్తంభాకార కణజాలం శైలికలను కూడా కలిగి ఉంటుంది. ఇక్కడ కూడా స్తంభాకార కణజాలం ఉంటుంది. ఇది అయిపోయింది. ఇది లాస్ట్ పార్ట్, ఘనాకార ఉపకళా కణజాలం. మూత్రనాళాల్లో, మూత్రం అనేది లాస్ట్ పార్ట్ కదా, మూత్రనాళాలలో లాలాజల గ్రంథుల్లో మళ్ళీ మొదట ఫస్ట్ రెండు వచ్చే చూడండి. ఇక్కడ నోటి కుహరంలోనూ ఆహార వాహిక ఫస్ట్, తర్వాత ప్రేగు, తర్వాత వచ్చినప్పటికీ లాలాజల గ్రంథులు నోట్లో ఉంటాయి కదా, అక్కడ కూడా ఫస్ట్ లాస్ట్ గుర్తుపెట్టుకుని. మూత్రనాళాల్లో లాలాజల గ్రంథులు నాళాలలో పొరను ఏర్పరిచి యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది. దేనికి ఇస్తుంది? యాంత్రిక ఆధారాన్ని ఇస్తాయి. నాళాల్లో పొరను ఏర్పరిచి యాంత్రిక ఆధారాన్ని ఇస్తాయంట. కొన్ని ఉపకళా కణాలు అదనంగా ప్రత్యేకతను కలిగి గ్రంథి కణాలుగా ఉపకళా ఉపరితలంపై పదార్థాలను స్రవిస్తాయి. గ్రంథి కణజాలం కొన్నిసార్లు ఉపకళా కణజాలంతో కొంత భాగం లోపలికి ముడుచుకొని పోయి బహుకణ గ్రంథిగా ఏర్పడుతుంది. కనుక వీటిని గ్రంథి ఉపకళా కణజాలం అని కూడా అంటారట. చూడండి, ఈ ఘనాకార ఉపకళ అనేది ఏం చేస్తుంది? యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది. ఈ ఉపకళా కణాలు అదనంగా ప్రత్యేకతను కలిగి గ్రంథి కణాలుగా ఉపకళా ఉపరితలంపై పదార్థాలను స్రవిస్తాయి. ఉపకళా ఉపరితలంపై పదార్థాలను స్రవిస్తాయట. గ్రంథి కణజాలం కొన్నిసార్లు ఉపకళా కణజాలంలో కొంత భాగం లోపలికి ముడుచుకొని పోతుందంట. గ్రంథి కణజాలం కొన్నిసార్లు ఉపకళా కణజాలంలో కొంత భాగం లోపలికి ముడుచుకొని పోతుంది, బహుకణ గ్రంథిగా ఏర్పడుతుందంట. కనుక వీటిని గ్రంథి ఉపకళా కణజాలం అని కూడా అంటారంట. గ్రంథి ఉపకళా కణజాలం అని కూడా అంటారు.
చూడండి, దేన్ని అంటారు గ్రంథి ఉపకళా కణజాలాన్ని? కొన్ని ఉపకళా కణాలు అదనంగా ప్రత్యేకతను కలిగిన గ్రంథి కణాలుగా ఉపకళా ఉపరితలంపై పదార్థాన్ని స్రవించి గ్రంథి కణజాలం కొన్నిసార్లు ఉపకళా కణజాలంలో కొంత భాగం లోపలికి ముడుచుకుని పోతుంది, బహుకణ గ్రంథిగా ఏర్పడుతుంది కదా, దాన్ని గ్రంథి ఉపకళా కణజాలం అంటారు. చూడండి, ఫస్ట్ సరళ శల్కల ఉపకళ ఎక్కడ ఉంటుంది? ఆహారవాహిక నోటి కుహరము. స్థరిత శల్కల ఉపకళ ఎక్కడ ఉంటుంది? చర్మము. తర్వాత ప్రేగు మరియు శ్వాసనాళాల్లో ఏటి ఉంటుంది? స్తంభాకార ఉపకళా కణజాలం ఉంటుంది. స్తంభాకార ఉపకళా కణజాలం దేనికి ఉపయోగపడుతుందంటే అవరోధాలు దాటుకుంటూ కదలికను సులభతరం చేస్తుంది. నెక్స్ట్ చూస్తే యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది ఏంటి? ఘనాకార ఉపకళ. ఇది ఎక్కడ ఉంటుంది? మూత్రనాళాల్లో, లాలాజల గ్రంథుల్లో. అంటే ఫస్ట్ లాస్ట్. ఇక్కడ అదే ఇచ్చాడు, బిట్ అదే ఇచ్చాడు. ఘనాకార ఉపకళా కణజాలం అనేది ఎక్కడ ఉంటుందని ఇచ్చాడు, అది మూత్రనాళాల్లో ఉంటుందని పెట్టాలి. ఇది శల్కల ఉపకళా కణజాలం సరళ మరియు స్థరిత ఉంటాయి. స్థరిత అంటే చర్మం పైన ఉంటాయి, పొరలు పొరలుగా ఉంటుంది. ఇది ఘనాకార ఉపకళ, మూత్రనాళాలు మరియు లాలాజల గ్రంథుల్లో ఉంటుంది. నెక్స్ట్ స్తంభాకార ఉపకళా కణజాలం, శైలికామయ ఉపకళా కణజాలం అంటే శ్వాసనాళాల్లో ఉంటుంది. దీని గురించి స్తంభాకార ఉపకళా కణజాలం అని కూడా అంటారు. అంతే. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే సంయోజక కణజాలం. ఇప్పుడు సంయోజక కణజాలం అంటే ఏంటి? రక్తము ఒక రకమైన సంయోజక కణజాలం. దీన్ని సంయోజక కణజాలం అని ఎందుకు అంటాము అంటే ఎక్కువ అనేక రకాల కణాలు ఉంటాయి. తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, రక్త పలకట్లు అవన్నీ ఉంటాయి కదా, కాబట్టి దీన్ని సంయోజక కణజాలం అని కూడా అంటారు. సంయోజక కణజాలంలో కణాలు వదులుగా అమర్చబడి అంతరమాత్రికలో పొందపరచబడి ఉంటాయి. మాత్రిక జెల్లీ వలె, ద్రవం వలె అధిక సాంద్రత లేదా దృఢంగా ఉంటుందంట. చూడండి, రక్తంలో ఉండే మాత్రిక అనేది జెల్లీ వలె ఉంటుంది, ద్రవం వలె ఉంటుంది, అధిక సాంద్రత లేదా దృఢంగా ఉంటుందంట. నిర్దిష్టమైన విధిని కలిగిన సంయోజక కణజాలంలో మాత్రిక స్వభావం భిన్నంగా ఉంటుంది. సంయోజక కణజాలంలో ఎలా ఉంటుంది? రక్తం అనేది ఒక సంయోజక కణజాలం కదా, సంయోజక కణజాలంలో కణాలు అనేవి వదులుగా ఉంటాయి, మాత్రిక అంతర్మాత్రికతో పొందపరచబడి ఉంటాయి, మాత్రిక జెల్లీ వలె ఉంటుంది, ద్రవం వలె ఉంటుంది, అధిక సాంద్రత లేదా దృఢంగా ఉంటుందంట. సంయోజక కణజాలంలో మాత్రిక స్వభావం భిన్నంగా ఉంటుంది. అంతే, మాత్రిక స్వభావం అనేది భిన్నంగా ఉంటుంది. మాత్రిక అంటే ఏంటి? ప్లాస్మా. రక్తంలో ఉండే ద్రవరూప మాత్రికను ప్లాస్మా అంటారు. రక్తంలో ఉండే ద్రవరూప మాత్రికను ప్లాస్మా అంటారు. దీనిలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికికలు ఉంటాయి. ప్లాస్మాలో ప్రోటీన్లు, లవణాలు, హార్మోన్లు కూడా ఉంటాయి. ఇక్కడ క్రింది వాటిలో ప్లాస్మాలో ఏటేటి ఉంటాయని ఇవ్వచ్చు. అందులో ఏటేటి ఉంటాయి? ప్రోటీన్స్ ఉంటాయి, లవణాలు ఉంటాయి, హార్మోన్స్ ఉంటాయి. ఓకే, అదే ప్లాస్మాలో రక్తం ప్రవహిస్తూ వాయువులు, జీర్ణమైన ఆహారము, హార్మోన్లు మరియు వ్యర్థ పదార్థాలను వివిధ అవయవాలకు రవాణా చేస్తుంది. రక్తం అనేది జీర్ణమైన ఆహారము మరియు హార్మోన్లు కూడా, వ్యర్థ పదార్థాలను కూడా వివిధ అవయవాలకు రవాణా చేస్తుంది. రక్తం తెలిసిందే మనకి. నెక్స్ట్ ఎముక కూడా ఒక సంయోజక కణజాలానికి ఉదాహరణ. ఇది అస్థి పంజరాన్ని ఏర్పరిచి శరీరానికి ఆధారాన్ని ఇస్తుంది. ఇది కండర కణజాలానికి ముఖ్యమైన శరీర భాగాలకు కూడా ఆధారాన్ని ఇస్తుందంట. చూడండి, ఎముక అనేది సంయోజక కణజాలానికి ఉదాహరణ. ఇది అస్థి పంజర వ్యవస్థను ఏర్పరుస్తుంది. నెక్స్ట్ ఇది కండర కణజాలానికి ముఖ్యమైన శరీర భాగాలకు కూడా ఆధారాన్ని ఇస్తాయి. కండర కణజాలానికి మరియు ముఖ్యమైన శరీర భాగాలకు కూడా ఆధారాన్ని ఇస్తాయి. ఉదాహరణకు తీసుకున్నాం అనుకోండి, ఛాతి ఎముక, ప్రక్కట ఎముకలు ఉంటాయి. అవి కొన్ని హార్ట్కి అలాంటి వాటికి అన్నిటికి కూడా యూజ్ అవుతాయి కదా, అలా అనమాట. కొన్ని శరీర భాగాలకు ఆధారాన్ని ఇస్తుంది. ఇది దృఢంగా ఉండి వంగే గుణం లేకుండా ఉంటుంది. ఎముక అనేది దృఢంగా ఉంటుంది, వంగే గుణం కూడా ఉండదు. ఎముకలు గల ఈ లక్షణాన్ని ఎముకల విధులకి ఈ విధంగా ఉపయోగపడతాయి. ఎముక కణాలు దృఢమైన మాత్రికలో ఇమిడి ఉండి కాల్షియం మరియు ఫాస్ఫేట్ లవణాలతో నిర్మితమవుతాయి. కాల్షియం మరియు ఫాస్ఫేట్తో ఉంటాయి అన్నమాట. దేంతో ఉపయోగపడుతుంది? కాల్షియం మరియు ఫాస్ఫేట్ లవణాలతో నిర్మితమవుతుంది. చూడండి, ఇక్కడ గుర్తుంచుకోవాలి, రెండు ఎముకలు సంధి తలాలను కలిపే ఇంకొక సంయోజక కణజాలాన్ని సంధి బంధనం లేదా లిగమెంట్ అంటారు. అంటే రెండు ఎముకలను గుర్తుంచుకోండి, ఎముకల మధ్య ఉండేది సంధి బంధనం, అంటే సంధి బంధనం, దీన్ని లిగమెంట్ అంటారు. ఇది సాగే గుణమును కలిగి ఉంటుంది. అంటే ఈ ఎముకకి మధ్యలో సంధి బంధనం ఉంటుంది కదా, దాన్ని లిగమెంట్ అంటారు. ఇది సాగే గుణమును కలిగి ఉంటుంది. ఇది దృఢంగా కూడా ఉంటుంది. ఇది చాలా తక్కువ మాత్రికను కలిగి ఉండి రెండు ఎముక సంధి తలాలను కలుపుతుంది. తక్కువ మాత్రికను కలిగి ఉంటుందంట. మాత్రిక అంటే ఏంటి?
అంటే అది ఒక పదార్థం కిందకు వస్తది కదా! ఇప్పుడు రక్తంలో తీసుకున్నామనుకో ద్రవరూప మాత్రికని ప్లాస్మా అంటారు. అలాగే దీనిలో కూడా మాత్రిక అనేది తక్కువ మాత్రికను కలిగి ఉండి 2 ఎముకల సంధితలాలను కలుపుతుంది. స్నాయు బంధనం టెండాన్. ఇప్పుడు గుర్తుంచుకోండి. డాన్ అనే వ్యక్తికి కండరాలు ఉంటాయని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతాం. లిగమెంట్ ఇస్తాడు, టెండాన్ ఇస్తాడు. ఎముక్కి మధ్య ఉండేది ఏంటి అని ఇస్తాడు. అది లిగమెంట్ ఇస్తాడు, కింద టెండాన్ ఇస్తాడు. మనకు కన్‌ఫ్యూజ్ అవుద్ది. ఎముక్కి మధ్య అయితే సంధి బంధనం లేదా లిగమెంట్. ఇది స్నాయు బంధనం లేదా టెండాన్. డాన్ కండరాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. గట్టి కండలు ఉంటాయి డాన్‌కి. టెండాన్ కండరానికి ఎముక్కి. ఎముకతో అతికి ఉంచి ఇంకొక సంయోజక కణజాలము. ఎముక్కి మధ్యలో లిగమెంట్. అదే ఎముక్కి కండరాలకి మధ్యలో స్నాయు బంధనము లేదా టెండాన్. స్నాయు బంధనము తంతుయుత కణజాలంతో దృఢంగా ఉండి కొంత వంగే గుణమును కలిగి ఉంటుంది. చూడండి, స్నాయు బంధనం అనేది తంతుయుత కణజాలంతో ఉండి దృఢంగా ఉండి కొంత వంగే గుణమును కలిగి ఉంటుంది. చూడండి, ఇక్కడేంటిది సాగే గుణమును కలిగి ఉంటుంది, ఇది దృఢంగా ఉంటుంది, ఇది చాలా తక్కువ మాత్రికను కలిగి ఉంటుంది. ఏది లిగమెంట్. ఇక్కడ చూసుకుంటే టెండాన్ అనేది ఎలా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, కొంత వంగే గుణమును కూడా కలిగి ఉంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ మృదులాస్థి ఎముక అనేది అస్థి కిందకు వస్తుంది. మృదులాస్థి అంటే మరి ఒక సంయోజక కణజాలం. ఎముక అనేది ఒక సంయోజక కణజాలము. తర్వాత మృదులాస్థి అనేది మరి ఒక సంయోజక కణజాలం. విశాలంగా వేరు చేయబడిన కణాలను కలిగి ఉంటుంది. దీనిలో ఉండే మాత్రిక ప్రోటీన్లు చక్కెరలతో నిర్మితమవుతాయి. దీనిలో ఉండే మాత్రిక ప్రోటీన్లు చక్కెరలతో నిర్మితమై ఉంటుందంట. ఇప్పుడు ప్లాస్మా తీసుకుంటే ఈ రక్తంలో ఉండే మాత్రిక అంటాం కదా. అదే మృదులాస్థిలో ఉండే మాత్రిక ఎలా ఉంటుంది, ప్రోటీన్లు మరియు చక్కెరలతో నిర్మితమై ఉంటుంది. ఇది తెలంగాణ బిట్ ఇచ్చాడు, నెక్స్ట్ ఎస్జిటి కూడా ఇచ్చాడు. ప్రోటీన్లు చక్కెరలను నిర్మితమవుతుంది. ఏది మృదులాస్థిలో ఉండే మాత్రిక అనేది ప్రోటీన్లు చక్కెరలతో నిర్మితమై ఉంటుంది. ఈ మృదులాస్థి ఎముకల కీళ్ల ఉపరితలమును మృదువుగా చేస్తుందంట. మృదులాస్థి ఎముకల కీళ్ల ఉపరితలంను మృదుగా చేస్తుంది. నాసికాగ్రము అంటే ముక్కు దగ్గర ఉండే భాగము, చెవి దొప్ప, వాయునాళము. చూడండి, వాయునాళము స్వరపేటికలో ఉంటుంది. ఎక్కడెక్కడ ఉంటుంది, నాసికాగ్రం అంటే ఇప్పుడు ముక్కు, చెవి దొప్ప, వాయునాళము, స్వరపేటిక అంటే శ్వాసకు సంబంధించినవే. నెక్స్ట్ చెవి దొప్ప ఒకటి. మనం చెవిని మడచగలం, కానీ చేతిలోని ఎముకను మడచలేం. ఎముక ఎందుకు గట్టిగా ఉంటుంది, వంగదు. అదే మృదులాస్థి ఏమవుతుంది, వంగుతుంది. ఈ రెండు కణజాలాలను ఏ విధంగా భిన్నంగా ఉంటాయో ఆలోచించండి నేను చెప్తున్నాడు. నెక్స్ట్ ఏరియోలర్ కణజాలం తీసుకుంటే ఇది కూడా ఒక సంయోజక కణజాలమే. రక్తం ఒక సంయోజక కణజాలము, ఎముక ఒక సంయోజక కణజాలము. ఎముక అనేది దృఢంగా ఉంటుంది, వంగదు. మృదులాస్థి తీసుకుంటే వంగుతుంది. ఇందులో ఏటేటి ఉంటాయి, ప్రోటీన్లు చక్కెరలతో నిర్మితం అవుతుంటుంది మాత్రిక అనేది. ఏరియోలర్ సంయోజక కణజాలం, ఇది ఒక సంయోజక కణజాలం. చర్మానికి కండరాలకు మధ్య రక్తనాళము, నాడీ కణాల చుట్టూ ఎముక మధ్యలో చూడవచ్చు. ఎక్కడెక్కడ చూడవచ్చు ఏరియోలర్ అనగానే మనకు చర్మం అని గుర్తొస్తుంది. చర్మానికి, కండరాలకు, రక్తనాళము, నాడీ కణాల చుట్టూ చూసుకోండి. నాడీ కణాల చుట్టూ ఎముక మధ్యలో కూడా చూడొచ్చు. ఏరియోలర్ కణజాలం అనేది ఎముక మధ్యలో కూడా చూడొచ్చు. ఇది అవయవాల అంతర్భాగాల్లో ఉండే ఖాళీ ప్రదేశాన్ని నింపుతుంది. దీని యొక్క పని ఏంటి, అవయవాల మధ్య అంతర్భాగాల్లో ఉండే ఖాళీ ప్రదేశాన్ని నింపుతుంది. శరీర అంతర్భాగాలకు ఆధారాన్ని ఇస్తూ కణజాలాల మరమ్మతులకు కూడా సహాయపడుతుంది. కణజాలాలకు మరమ్మతులు కంటే అంటే నిర్మాణానికి కూడా ఏదైనా డ్యామేజ్ అయిందనుకో అక్కడ కూడా మరమ్మతులకు కూడా ఉపయోగపడుతుందంట. మన శరీరంలో ఎక్కడ క్రొవ్వు నిల్వ చేయబడుతుంది, ఎడిపోజ్ కణజాలంలోనే కదా. ఇది ఏరియోలర్ కణజాలం, ఇది ఎడిపోజ్ కణజాలం. క్రొవ్వును నిల్వ చేసే ఎడిపోజ్ కణజాలము చర్మానికి దిగువ భాగంలో శరీర అంతర్భాగాల మధ్య ఉంటుంది. ఇది ఒక కణజాలం. ఏరియోలర్ కణజాలం ఒకటి, ఎడిపోజ్ కణజాలం ఒకటి. ఇది ఎక్కడ ఉంటుంది, చర్మానికి మరియు శరీర అంతర్భాగాల మధ్య ఉంటుందంట. ఈ కణజాలంలో కణాలు కొవ్వు కణికలతో నిండి ఉంటాయి. కొవ్వులు నిల్వ ఉష్ణ నిరోధంగా పనిచేసేటట్లు చేస్తుంది. శరీర అంతర్భాగాల మధ్య ఉంటుంది కదా. ఈ కణజాలంలో కణాలు అనేవి కొవ్వు కణికలతో నిండి ఉంటాయి. ఈ కణజాలంలో కణాలు అనేవి ఎలా ఉంటాయి, కొవ్వుతో నిండి ఉంటాయి. కొవ్వు నిల్వ ఉష్ణ నిరోధంగా పనిచేస్తుంది. క్రొవ్వుల నిల్వ అనేది ఉష్ణ నిరోధముగా పనిచేస్తుందంట. అంటే మనకు చర్మానికి కింద ఎడిపోజ్ కణజాలంలో క్రొవ్వు నిల్వలు ఉంటాయి. అవి దేనికి ఉపయోగపడుతుందంటే
క్రొవ్వు నిల్వ దేనికి ఉపయోగపడుతుంది? ఉష్ణ నిరోధముగా పనిచేస్తుందని చెప్పొచ్చు. చూడండి ఇప్పుడు చూసుకుంటే చూడండి జంతు కణజాలంలో ఎన్ని ఉపకళా కణజాలం ఉంటుంది. ఉపకళా కణజాలం ఎక్కడెక్కడ ఉంటాయి? చర్మంలో ఉంటుంది, నోటి లోపల ఉంటుంది, రక్తనాళాల పైపొర, ఊపిరితిత్తులు, వాయువులు, రక్తనాళాల్లో ఉంటాయని చెప్పాను కదా. నెక్స్ట్ సరళ ఉపకళ తీసుకుంటే ఎక్కడ ఉంటుంది? నోరు మరియు ఆహార వాహిక దగ్గర ఉంటుంది. నోటి కుహరంలో మరియు ఆహార వాహిక దగ్గర ఉంటుంది. అదే స్థరిత శల్కల ఉపకళ ఎక్కడ ఉంటుంది? చర్మం పైన ఉంటుంది. నెక్స్ట్ స్తంభాకార ఉపకళా కణజాలం ఎక్కడ ఉంటుంది? ప్రేగు లోపల పొర వంటి శ్వాసన స్రావ క్రియల దగ్గర ఉంటాయి. నెక్స్ట్ శైలికామయ ఉపకళా కణజాలం ఎక్కడ ఉంటుంది? శ్వాసనాళంలో. ఇది ఫస్ట్ లాస్ట్. మూత్రనాళము, లాలాజల గ్రంథులు నోట్లో ఉంటాయి. నోట్లో ఆశయకుహరంలో ఉంటాయి. మూత్రనాళాలు ఈ రెండిటికి సంబంధించింది ఏంటి? ఘనాకార ఉపకళ. నెక్స్ట్ సంయోజక కణజాలం తీసుకుంటే రక్తంలో రక్త కణాలు, రక్తనాళాలు అన్నీ ఉంటాయి కదా. రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఎముక కూడా ఒక సంయోజక కణజాలమే. ఎముక అనేది వంగే గుణం ఉండదు, దృఢంగా ఉంటుంది. దృఢమైన మాత్రికతో ఇమిడి ఉండి కాల్షియం ఫాస్ఫేట్ కలిగి ఉంటుంది. చూడండి ఇక్కడ ఏటేటి ఉంటుంది? ఎముకలో కాల్షియం మరియు ఫాస్ఫేట్ ఉంటుంది. అదే ఇప్పుడు రెండు ఎముకలకి మధ్యలో భాగాన్ని ఏంటంటారు? సంధి బంధనం లేదా లెగమెంట్ అంటారు. ఇది దృఢంగా ఉంటుంది, తక్కువ మాత్రికను కలిగి ఉంటుంది. అదే స్నాయు బంధనం అంటే ఏంటి? టెండాన్. కండరానికి ఎముక్కి కండరానికి అతికి ఉండే భాగంలో ఉంటుంది. ఇది కూడా దృఢంగా ఉంటుంది, కొంచెం వంగే గుణం కలిగి ఉంటుంది. చూడండి ఇక్కడ మాత్రిక ఏంటి? చూడండి ఇక్కడ ఏంటి? ఎముక అనేది వంగే గుణం కలిగి ఉంటుంది, దృఢమైన మాత్రికతో కలిగి ఉంటుంది. అదే మృదులాస్థి ఎముక ఏంటి? మాత్రిక ఉంటుంది. ఆ మాత్రికలు ఏటేటి ఉంటాయి? ప్రోటీన్లు మరియు చక్కెరలతో నిర్మితం అవుతాయి. ఇది ఎక్కడెక్కడ ఉంటుంది? నాసికాగ్రహంలో ఉంటుంది, చెవిదొప్పలో ఉంటుంది, వాయునాళము, స్వరపేటికలో ఉంటాయి. ఏరియోలర్ కణజాలం అనేది ఎక్కడ ఉంటుంది? చర్మానికి కండరాలకి మధ్య ఉంటుంది. రక్తనాళము, నాడీ కణాల చుట్టూ ఎముక మధ్యలో కూడా ఉంటాయి. అదే ఎడిపోస్ కణజాలం ఎక్కడ ఉంటుంది? చర్మానికి మరియు అంతర్భాగాలకు మధ్య ఉంటుంది, ఉష్ణ నిరోధంగా పనిచేస్తుంది. అంతే. రేపు కండర కణజాలం గురించి నేర్చుకుందాం.